ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదిక. ఇంత కష్టపడి ఇన్ని మెడల్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా బయట గుర్తింపు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? జాబ్ కోసం వెళ్ళినప్పుడు నీకు జాబ్ లేదు, నీ నెంబర్ ఇచ్చే అన్నాడు. సో ట్రాన్స్జెండర్స్ ని ఇష్టపడతారు, వాళ్ళ అవసరాలకు వాడుకుంటారని తెలుసు మీకు. తెలిసి మరి ఎలా లవ్ చేస్తారు, ఎలా ప్రేమిస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ తర్వాత మళ్ళీ మోసపోయినని చెప్పి మళ్ళీ బాధపడతారు. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మోస్ట్లీ తల్లిదండ్రుల ప్రేమ దొరకదు. చిన్నప్పుడే ఎందుకు తర్వాత మళ్ళీ లవ్లోకి వెళ్ళమనుకోలేను? వన్స్ హార్ట్ బ్రేక్ అయింది అంటే అది సో ఒక అందరు షాక్ అయిపోయారు అప్పట్లో. అరే ఒక ట్రాన్స్జెండర్ ని చేసుకున్నారు, మంచిగా ఉంటున్నారు, సో మంచిగా ఉన్నారు. లాస్ట్ చూస్తే విడిపోయారు. వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మీ ఇద్దరు రిలేషన్ గురించి ఆ అబ్బాయి మిస్టేక్ చేయటం వల్ల ఆమె. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో తన గురించి చెప్పాలంటే చాలా తెలుసు నాకు. సో మీ అందరికీ చెప్పిన ఐ థింక్ దిస్ ఈజ్ ద 4th ఇంటర్వ్యూ అనుకుంటా. సో తను ఏదైతే ఒక గమ్యం పెట్టుకుందో సో దాని దిశగా పరుగులు తీస్తూనే ఉంది. అట్ లాస్ట్ తన సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనమాట. సో అందులో తను పార్టిసిపేట్ చేసి తన కళను నెరవేర్చింది అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రయత్నంలో చాలా కష్టపడ్డది తను. సో తను సోషల్ యాక్టివిటీస్గా కూడా, అలాగే సినీ హీరోయిన్గా, అలాగే తను ఒక సాఫ్ట్వేర్ ఐటీ హెచ్ఆర్గా కూడా సో అనునిత్యం తన లైఫ్లో పరుగులు తీస్తూనే ఉంటుంది అనమాట. కానీ ఇది మన ఇండియాకి ఇది చాలా గర్వకారణం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇందులో నచ్చని విషయం ఏంటంటే సో తను వెళ్తుంది బాగానే చూస్తున్నాం, కానీ సో అంతగానం తనని గుర్తిస్తలేరేమో అని చెప్పి కూడా తను అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది. సో తను ఇక్కడ నుంచి వెళ్ళే ముందు కూడా మనమే ఇంటర్వ్యూ చేసామన్నమాట. సో గెలుచుకొని వస్తా అని చెప్పి వెళ్ళింది. సో తను గెలుచుకొని ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చుంది. వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా తను వస్తున్నప్పుడు వెనకాల మన నేషనల్ ఫ్లాగ్ ఎంతో మనం గౌరవిస్తాం. అది కనిపిస్తే చాలు మనం లేచి చూస్తాం, అలాగే లేచి మొక్కుతాం కూడా. కానీ అంత ప్రాణంగా మనం ఫ్లాగ్ని ప్రేమిస్తాం. సో అక్కడ తను ప్రజెంట్ చేస్తుంటే కూడా సో యావత్ భారతదేశం మొత్తం గర్వపడాలి. సో ఇదే అంశానికి సంబంధించి సో హర్షిని గారు మన దగ్గర ఉన్నారు. సో తను ఎలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అందరికీ రావు ఇలాంటి ఆపర్చునిటీస్. మనం కూడా చాలా గర్వంగా ఫీల్ కావాలి, ఎందుకంటే మన ఇండియాకి తను మెడల్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో హర్షిని గారు ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో హలో, నమస్తే హర్షిని గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు నాకు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ ఇట్స్ మై ప్రౌడ్ మూమెంట్. లైఫ్లో మనం ఏదన్నా సాధించాలని పరుగుపెడుతున్నప్పుడు ఆ కళ నెరవేరింది, ఆ గమ్యం చేరుకున్నాము, అది సాధించాము, సక్సెస్ వచ్చింది, డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా. మన డ్రీమ్స్ నెరవేరాయి అన్నప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందో, ఐఎమ్ దట్ హ్యాపీనెస్. ఈరోజు అంత హ్యాపీనెస్లో నేను ఉన్నాను. సో బీయింగ్ ఏ ట్రాన్స్ ఇండియాని మిస్ యూనివర్స్ లెవెల్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్లో నేను పార్టిసిపేట్ చేయటం, మనం రోజువారీ లైఫ్లో చూస్తున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్, ఇండియా వేరే దేశం ఉంటప్పుడు బీయింగ్ ఏ ఇండియా గెలవాలని కోరుకుంటాం మనం. సో బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి ఎంత డిస్క్రిమినేషన్స్, అవమానాలు, అవహేళనలు పడుతూ వచ్చినప్పటికి కూడా ఇండియాని నేను ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేయటము, వెనెవర్ ఐఎమ్ పర్ఫార్మింగ్, వెనెవర్ ఐఎమ్ వాకింగ్ హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, వెనెవర్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ద స్టేజ్ ఇండియన్ ఫ్లాగ్ డిస్ప్లే అవటం, సమ్ రౌండ్స్లో నేను ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నేను వాక్ చేయటం, బీయింగ్ ఏ ఇండియాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఇండియా అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్లో ఉన్న వాళ్ళు ఇండియా 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 అని కేకలు పెట్టడం, వెన్ ఎవర్ ఐఎమ్ క్రౌనింగ్, నాకు క్రౌనింగ్ చేస్తున్నప్పుడు, నాకు షాస్ వేస్తున్నప్పుడు పీపుల్ ఆర్ క్లాపింగ్ ఇండియా ఇండియా అని అరిచినప్పుడు, ఇట్ వాజ్ మెమరబుల్, వండర్ఫుల్ మూమెంట్ నా లైఫ్లో. నేను అనుభవించిన కొద్దిపాటి ఆనందాలలో దిస్ ఇస్ ద బెస్ట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. సో అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి సో ఎన్నో అవమానాలు, సో లైఫ్ లో చాలా మిస్ అయినాను. సో అమ్మ ప్రేమను కానీ సో ఇవన్నీ చాలా మిస్ వెళ్ళి సో ఇప్పుడు మీరు ఒక ఇండియాని ఒక రిప్రజెంటేటివ్ చేశారు సో ట్రాన్స్ లా. సో ఇంత కష్టపడి ఇన్ని మెడల్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా బయట గుర్తింపు ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? గుర్తింపు విషయానికి వస్తే
ఇన్ మై వే నేను మీడియా మొత్తాన్ని గవర్నమెంట్ మొత్తాన్ని కూడా నేను నిందించను. కానీ సమ్ పీపుల్ సొసైటీలో ఎలా ఉన్నారంటే వల్గారిటీని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో నిజంగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి సక్సెస్ అవుతున్న వాళ్ళు, సొసైటీకి ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళు, లైక్ వాళ్ళు సంథింగ్ బెటర్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళ లైఫ్ జర్నీ తీసుకెళ్తే సొసైటీలో కొంచెం చేంజ్ వస్తుంది అనుకున్న వాళ్ళకి రికగ్నైజేషన్ దొరకట్లా. ఎవరైతే బూతులు మాట్లాడతారు, వల్గారిటీ చేస్తారు, లైక్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు, కాంట్రవర్సీస్ చేస్తారు, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అది మాత్రం చాలా వరకు బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం యూట్యూబ్స్ వెళ్ళినా, సోషల్ మీడియాలోకి వెళ్ళినా కూడా విత్ ఇన్ ద ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎవరైతే వల్గర్గా మాట్లాడగలరు, ఎవరైతే బూతులు మాట్లాడగలరు, ఎవరైతే లైక్ కాంట్రవర్సీ చేయగలరు, అలాంటి వాళ్ళని వైరల్ చేస్తున్నారు. ఎవరైతే జెన్యున్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు, డీసెంట్గా ఉంటున్నారు, ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, లైక్ హూ ఆర్ అచీవ్ సంథింగ్ బెటర్, అలాంటి వాళ్ళకి లైక్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువైందని నేను ఫ్రాంక్లీ చెప్తున్నానండి. ఎందుకంటే యునో ఏ విషయంలో మనం ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక గుడ్ ప్లాట్ఫామ్ అండి. సంథింగ్ బెటర్, సంథింగ్ గుడ్, సంథింగ్ మోటివేటెడ్, సంథింగ్ ఇన్స్పిరేషనల్ ఉన్నప్పుడే మనం ప్రచారం చేయాలి. ఒక ఇన్స్పిరేషన్ని సొసైటీలో నింపాలి, ఒక చేంజ్ తీసుకురావాలి. సోషల్ మీడియాలకు ఉన్న పవర్ ఏంటంటే తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారం సోషల్ మీడియా ఉంటుంది, మంచి చేసిన వాడికి గుర్తింపు ఇప్పించే అధికారం కూడా సోషల్ మీడియా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ సోషల్ మీడియాలో ఏంటంటే మంచి చేసిన వాడిని ఎంకరేజ్ చేయట్లేదు మెనీ పీపుల్, తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, వల్గారిటీ చేసిన వాళ్ళని యాజ్ ఏ సెడ్ బిఫోర్ ఎవరైతే వాళ్ళ వ్యూస్ కోసమో లైక్ వాళ్ళ పాపులారిటీ కోసమో ఇలా చేస్తున్నారు. కానీ రియల్గా ఉన్న వాళ్ళు వెరీ ఫ్యూ ఉన్నారండి. సో ఐ డోంట్ లైక్ ఇట్. ఎట్ ద సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గుర్తింపు అనేది అన్ని చోట్ల నుండి రావాలి. నేను చిన్నప్పటి నుండి మీరు చెప్పినట్టుగా అమ్మా నాన్న లేకపోయినప్పటికి కూడా నుండి లైక్ మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి బయటకు వచ్చాను. బీయింగ్ ఎడ్యుకేటెడ్, నేను మాస్టర్స్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసి మల్టీ సెక్టార్స్లో నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. వన్స్ అపాన్ ఏ టైం నేను గివ్ అప్ చేస్తాను. దిస్ ఈజ్ మై సెకండ్ లైఫ్. ఇది నాకు మరో జన్మతో సంబంధం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు చచ్చిపోదాం అనుకున్న నేను లైఫ్లో ఏమీ లేదు, అవమానాలు అవహేళన తర్వాత సక్సెస్ లేదు అనుకున్న నాకు స్టెప్ బై స్టెప్ సక్సెస్ రావటం, హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్. ఇప్పుడు ప్రతి మనిషి కొంతమంది అనుకుంటారు అదృష్టం కలిసి, అంటే హార్డ్ వర్క్తో పాటు కొంతమందికి అదృష్టం కావాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను బిలీవ్ చేసేదంటే హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్. నువ్వు కష్టపడి పని చేసుకుంటూ నీ గమ్య సాధనలో ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఒకసారి ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి ఫెయిల్ అవుతావు, రెండోసారి ఫెయిల్ అవుతావు, మూడోసారి ఫెయిల్ అవుతావు, కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదండి. గెలుపు ఎవరి సొంతమో కాదండి, ప్రతి ఒక్కరికి సొంతం ఉంది. సో ఒక్కసారి, రెండు సార్లు, మూడు సార్లు ఓటమి ఇచ్చిన తర్వాత గెలుపు వస్తుంది చూసావా, ఆ గెలుపులో చాలా మజా ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. అంటే చాలా డిస్క్రిమినేషన్స్, చాలా ఓటమిలు అనుభవించిన తర్వాత వచ్చే గెలుపు ఉంది చూసారా అండి, అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఆ ఫీల్ని, ఆ హ్యాపీనెస్ని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత మజా ఉంటుంది ఆ గెలుపులో. ఆ గెలుపు నాకు వచ్చింది. బీయింగ్ ఏ ట్రాన్స్గా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు, కరోనా టైంలో సోషల్ సర్వీస్ చేసినప్పుడు నాకు చాలా రివార్డ్స్, నేషనల్ సర్వీస్ అవార్డ్స్ వచ్చింది. పెద్ద పెద్ద ఛానల్, బీబీసీ ఛానల్స్లో నా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. మెనీ మ్యాగజైన్స్లో నా స్టోరీ ప్రజెంట్ చేస్తారు. ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు కూడా అదంతా ఒక ఎత్తు అయితే, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నేను ఇండియాని రిప్రజెంట్ చేయటం, నాకు రికగ్నైజేషన్ రావటం, ఎట్ ద సేమ్ టైం ఐ వన్ త్రీ టైటిల్స్. ఎలైట్ క్వీన్ యూనివర్స్ ట్రాన్స్ అనే మెయిన్ టైటిల్ వచ్చింది. దాని తర్వాత మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆసియా అనేసి బ్యూటిఫుల్ దట్ వాజ్ ఏ బిగ్ టైటిల్, ఆసియాలోనే నెంబర్ 1 టైటిల్ అది, ఆ టైటిల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th రన్నరప్గా నాకు ట్రోఫీ రావటం జరిగింది. దిస్ త్రీ టైటిల్స్ నేను గెలుచుకొని ఇండియా వచ్చినప్పటికీ కూడా దట్ మచ్ ఆఫ్ రికగ్నైజేషన్ ఐఎమ్ నాట్ గెటింగ్. యూనో 1 టైటిల్ టాప్ 10లో కూడా లేకుండా వేరే కంట్రీ నుండి వచ్చి రిప్రజెంట్ చేసి వెళ్ళిన వాళ్ళకి రికగ్నైజేషన్స్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ ఫెలిసిటేషన్ చేస్తున్నారు, నువ్వు మా కంట్రీని రిప్రజెంట్ చేస్తావనేసి ఒక
ఆనందం చూపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నేను 3 టైటిల్స్ గెలిచొచ్చి సో మన ఇండియాని ఒక ఇండియా పేరు నిలబెట్టినప్పటికీ కూడా ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ సొసైటీ. ఇట్స్ సాడ్ మూమెంట్. గవర్నమెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఆమె ట్రాన్స్ వలన ఆమె రికగ్నైజ్ చేస్తున్నారా? Yes, they supported me. Some people అండి ఎవ్రీవేర్ there is a supporters, there is a back bitches. బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. కమ్యూనిటీలో కొంతమంది పెద్దలు, ఐఎమ్ హ్యాపీ టు బి షేర్, లైలా మమ్మీ గారు, లైక్ మేరీ మమ్మీ గారు, సిమ్రాన్ మాలికమ్మ గారు, లైక్ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, సో బీయింగ్ ఏ ట్రాన్స్ నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు, వీఆర్ హ్యాపీ అని నాకు సపోర్ట్ చేయటం, నన్ను ఎంకరేజ్ చేయటం. సో ఓటింగ్ కోసం మన ఛానల్కి ఇంటర్వ్యూ కూడా వచ్చాను, ఓటింగ్ సపోర్ట్ ఆడియన్స్ నుండి అన్నప్పుడు వాళ్ళు ఓటింగ్ కోసం స్టేటస్లు పెట్టుకోవడం, చాలా గ్రూప్స్లో లింక్ షేర్ చేసి బీయింగ్ ఏ ట్రాన్స్ తను ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది, మీ ఓట్ వేయండి అని నాకు అందరూ ఎంకరేజ్ చేస్తారు. మీ అందరు సపోర్ట్, జనాల సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్తోనే ఓటింగ్లో నెంబర్ 1 టాప్ పొజిషన్లో ఉన్నా. నేను ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చాను నేను. సో దట్ మచ్ సపోర్ట్ ఐఎమ్ గెటింగ్. కమ్యూనిటీలో కూడా కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని గ్రూప్స్లో, సో ఎవ్రీవేర్ వై హర్షిని అంటే లైక్ హర్షిని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, హర్షిని యాంకర్గా ఉంది, లైక్ హర్షిని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, హర్షిని లెక్చరర్గా చేస్తుంది, హర్షిని ఎన్జిఓలో చేస్తుంది, లైక్ యాక్టర్గా చేస్తుంది, అన్ని రంగాలు హర్షిని ఎందుకు చేస్తుంది, వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదు, హర్షిని ఎందుకు పోతుంది ప్రతి చోటికనే నన్ను అంటే పాయింట్అవుట్ చేసి మాట్లాడే కొంతమంది ఉన్నారు. దట్ ఈస్ మై క్యాపబిలిటీ. ఐఎమ్ ఇనఫ్ టు డూ మై సెల్ఫ్. నేను కష్టపడుతున్నాను, నేను చేసే క్యాపబిలిటీ నా దగ్గర ఉంది, నా దగ్గర సామర్థ్యం ఉంది, నా దగ్గర ధైర్యం ఉంది, నా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, ఐఎమ్ డూయింగ్. సో ఒక రంగం కాదు, ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో నాకు ఆపర్చునిటీ వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీయింగ్ మోడల్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఐ ప్రూవ్ మై సెల్ఫ్. నేను ప్రూవ్ చేసుకున్నాను, ఇండియన్ ఇంటర్నేషనల్లో రిప్రజెంట్ చేస్తాను. ఆర్టిస్ట్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఐ డిడ్ మై బెస్ట్. సీరియల్స్లో, మూవీస్లో, వెబ్ సిరీస్లో నేను యాక్ట్ చేస్తాను, ఐ డిడ్ మై బెస్ట్. డైరెక్టర్స్ నుండి వాళ్ళ నుండి కూడా నాకు అప్రిషియేషన్స్ వచ్చింది, హర్షిని యూ డూయింగ్ గ్రేట్, మంచి యాక్టింగ్ చేస్తామని. దట్ మచ్ ఆఫ్ ఐఎమ్ గెటింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసినప్పుడు వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, సో నాకు సపోర్ట్ చేశారు. రిసీవ్ వేర్ ఎవర్ ఐఎమ్ గో ఐఎమ్ గెటింగ్ అప్రిషియేషన్స్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. ఐఎమ్ డూయింగ్ బెస్ట్. నువ్వు ఇంట్లో కూర్చొని హర్షిని చేస్తుంది, హర్షిని కిందకి లాగి పడేద్దామని నువ్వు అనుకుంటున్నావు, అంతకింతకు నేను పైకే వెళ్తాను. సో నువ్వు ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి కష్టపడి నేను ఇందులో వెళ్ళాలి, కష్టపడి నేను హార్డ్ వర్క్ చేస్తానంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ అప్రిషియేషన్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఆపర్చునిటీస్. ఇంట్లో కూర్చొని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నా, నాకెందుకు రావట్లేదంటే ఎవడిస్తాడండి? కష్టపడకుండా ఫలితం రావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇంట్లో కూర్చొస్తే డబ్బులు వచ్చి పడాలి, ఇంట్లో కూర్చుంటే పేరు వచ్చి పడాలి అంటే ఇట్ వోంట్ పాసిబుల్. హార్డ్ వర్క్ చేయాలి. మనకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని మనం స్పెండ్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, మనం దానికి తగ్గ న్యాయం చేయాలి. లైక్ వేరెవరు ఇగో మన 100% ఇచ్చినప్పుడే మనకి పేరైనా వస్తుంది, అట్ ద సేమ్ టైం డబ్బైనా వస్తుంది, అట్ ద సేమ్ టైం సక్సెస్ అయినా వస్తుంది. ఏది కావాలన్నా కూడా మనలోనే ఉంది. మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, డిమోటివేట్ చేసుకోకూడదు. మెనీ పీపుల్ సొసైటీలో మనల్ని డిమోటివేట్ చేయాలని చూసే వాళ్ళు, మనల్ని డిక్రేస్ చేయాలని, కిందకి లాగాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. రోడ్డుని పోతుంటే కుక్కలు మరుగుతున్నాయి అనుకోని ముందుకు వెళ్ళిపోవాలి. సరే, బీయింగ్ ట్రాన్స్జెండర్ అంటే సో మనం బయట చూస్తూనే ఉన్నాం. సో తను వెళ్తున్న ప్రతి క్షణం, తను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రతి నిమిషం తనపై వేధింపులు కానీ, సో వాళ్ళని వెక్కిరించడం కానీ, సో వాళ్ళ లైఫ్ని డిస్క్రిమినేట్ చేయడం కానీ, సో ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము. సో ఆ ట్రాన్స్జెండర్ వాళ్ళ దాంట్లోనే నువ్వు ఉండి, సో ఇప్పుడు ఈ టైంలో ఒక ఇండియా కోసం పోరాటం చేశారు కాబట్టి, సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ట్రాన్స్జెండర్ అంటే కొన్ని వర్క్స్కే పరిమితం, సో కొన్ని దానికే పరిమితం అని కొంతమంది అంటూ ఉంటారు. కాదు, ట్రాన్స్జెండర్ తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతుంది అని మీరు ఒక ఎగ్జాంపుల్ చూపించారు కాబట్టి, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. సొసైటీలో స్టిల్ ఇప్పటికీ కూడా ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ దిస్ అనే ఒక అపోహ ఉంది. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్, భారత రాజ్యాంగంలో మనకి హక్కు అంటే దెర్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్స్లో ఏమి ఇచ్చారంటే కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చారు. సో
రెస్పెక్ట్ ఒకరికే ఎవరి సొంతమో కాదు, జాబ్ చేసుకొని బ్రతకటం ఎవరి సొంతమే కాదు, ఎవ్రీబడి డిజర్వ్స్. ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా, ట్రాన్స్ పర్సన్స్కి, ఎల్జిబిటీ పర్సన్స్ కూడా దే హ్యావ్ రైట్ టు లివ్ దే రెస్పెక్టబుల్ లైఫ్. ప్రతి వ్యక్తికి కూడా రెస్పెక్ట్గా గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. వాళ్ళు కాకపోతే సొసైటీ నుండి వచ్చే కొంత డిస్క్రిమినేషన్ విత్ ఇన్ ద, అంటే నేను మొత్తం సొసైటీనే బ్లేమ్ కూడా చేయలేను, విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా ఫ్యూ పీపుల్ ఈజీ మనీకి అడిక్ట్ అయిపోయి కష్టపడి పని చేయలేక, జాబ్స్ చేయలేక, ఇది చేయలేక వాళ్ళు ఈజీ మనీకి అడిక్ట్ అయిపోయి అందులోనే ఉండిపోతున్నారు. కానీ ఇఫ్ దే కేమ్ అవుట్, నేను గౌరవంగా బ్రతకాలి, నేను సక్సెస్ అవ్వాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి అనుకుంటే సాధించలేనిది ఏదంటూ లేదండి. ఇప్పుడు యూ కెన్ ఇమాజిన్ ఎవ్రీ సెక్టార్, మెనీ సెక్టార్స్లో ట్రాన్స్ ఆర్ అచీవింగ్. లైక్ మన హైదరాబాద్లోని 2 ట్రాన్స్జెండర్ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు. లైక్ మనకి యూపీలో చూసుకుంటే ఒక కాలేజీలో ప్రిన్సిపల్ ఒక ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు, ఒక జడ్జ్ ఉన్నారు, ఒక ఎస్ఐ ఉన్నారు. తమిళనాడులో చూసుకుంటే ఒక ఎస్ఐ. ఇంత మల్టీ రంగాలలో, అన్ని రంగాలలో కూడా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ సొసైటీకి వీ కెన్ డూ ఎవ్రీవేర్. ఇఫ్ మాకు ఆపర్చునిటీ ఇస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని వెళ్తున్నాం. కానీ కొంతమంది మాత్రం లైక్ ఏ రంగం, నాట్ ఓన్లీ వన్ రంగం అని నేను, ప్రతి రంగంలో కూడా మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ అనేది ప్రతి చోట వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టార్టింగ్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెళ్ళినప్పుడు నీకు జాబ్ లేదు, నీ నెంబర్ ఇచ్చి వెళ్ళి నైట్కి వస్తా అన్నాడు. లైక్ బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, నేను రెస్పెక్టబుల్గా బ్రతకాలి, కష్టపడి బ్రతకాలని వెళ్తున్నప్పుడు నాకే ఇంత డిస్క్రిమినేషను, ఇంత వచ్చింది, నిరుత్సాహం. సో చదువుకోలేని వాళ్ళు, చదువులేని వాళ్ళు ఇప్పుడు జాబ్ కోసం బిజినెస్కి వెళ్తే హౌ దే కెన్ ఫేస్, వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేస్తారు? సొసైటీలో కూడా మనం చూస్తుంటే బెగ్గింగ్ ఎందుకు చేస్తావు, జాబ్ చేసుకుని బ్రతుకు అని అడిగే వాళ్ళు ఉన్నారు. అడిగిన వాడిని నిలదీసేసి మీ ఇంట్లో పని మనిషి జాబో వంట మనిషి జాబో ఇస్తావా ట్రాన్స్జెండర్ కంటే దే నాట్ రెడీ, ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆన్సర్స్ మాత్రం చెప్తారు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు లేరనమాట. సో అవేర్నెస్ అనేది రావాలి, చేంజ్ అనేది ఖచ్చితంగా రావాలి. ప్రతి రంగంలో, ప్రతి సెక్టార్లో కూడా క్వేర్ పర్సన్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఆపర్చునిటీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి, లైక్ మీరు అన్నట్టుగా నేను ఎలా ప్రూవ్ చేసుకున్నానో, నేను ఎలా ఇన్స్పిరేషన్గా ఉన్నానో, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ లైక్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఇస్తే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయండి, ఫ్రమ్ గవర్నమెంట్ నుండి, ప్రైవేట్ సెక్టార్స్ నుండి. కొన్ని చట్టాలు, కొంతమంది ట్రాన్స్ యాక్టివిస్టులు పెద్దవాళ్ళు కోర్టులతో పోరాడి చట్టాలు తీసుకొచ్చారు. కొన్ని 377 యాక్ట్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్, 470 ఇవన్నీ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. కొన్ని లైక్ జాబ్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఇంకా రానున్న రోజుల్లో రావాలి. ట్రాన్స్ కూడా అందరిలాగే లైక్ సిస్జెండర్ పర్సన్స్ ఎలా నడుస్తున్నారో, లైఫ్ లీడ్ చేస్తున్నారో, అలానే సో సొసైటీలో భిక్షాటన లైక్ ఇంకేవే వృత్తులు లేకుండా, కమ్యూనిటీ బేస్డ్ లేకుండా అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలుసుకోవాలి, ఈక్వల్ గా ఉండాలి, అందరూ జాబ్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ చేసుకుంటూ రెస్పెక్ట్ గా ఉండాలి అని రానున్న రోజుల్లో ఇలాంటి మార్పు వస్తుందేమోనని ఒక పాజిటివ్ వైబ్స్ తో వెయిట్ చేయటమే. సో అక్కడ మీరు గెలుచుకున్నవి ఒకసారి మాకు చూపించగలుగుతారా? ఎందుకంటే వ్యూవర్స్ అందరికి మనం చూపించాలి కాబట్టి, సో చాలా మందికి తెలియదు. సో అందుకోసం ఒకసారి తీసుకొచ్చారు. డెఫినెట్లీ. సో యాక్చువల్లీ ఐ డెంట్ బ్రింగ్ క్రౌన్స్. ఫస్ట్ వెళ్ళగానే మనకి శాస్త్రీయ సెరమనీ ఉంటుంది అనమాట. శాస్త్రీయ సెరమనీలో ఇది మనకి ఇస్తారు, ఇండియా శాస్త్ర ఉంటుంది. సో ఫైనల్ కాంపిటీషన్ వరకు 4 days కూడా మనం ఇదే ట్యాగ్ చేసుకుని ఉండాలి, ఇండియా ట్యాగ్ చేసుకుని ఉండాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ఇండియా ట్యాగ్ ఉంటుంది. ఈ ఇండియా ట్యాగ్ వేసుకొని ఫైనల్ వరకు మనం అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇండియా హర్షిని అని ఉన్నప్పుడు మనం ఇదే తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. తర్వాత సో ఐ గాట్ ద బెస్ట్ అవార్డు ఏంటంటే, సో దిస్ ఇస్ ద I love this. This is the best award I received. Miss Universe Trans Asia, Miss Universe Trans Asia అవార్డు వచ్చింది. ఈ అవార్డు ఇది దీని శాషో అనమాట. దీని శాషే, ఈ శాషతో పాటు దీనికి మనకి ట్రోఫీ కూడా ఇచ్చారనమాట. దీని మీద ఉంటుంది మిస్ యూనివర్స్ అని. ఐ లవ్ ఇట్. ఇది ఆమె అనౌన్స్ చేసినప్పుడు కూడా డైరెక్టర్ మేడం, దిస్ ఇస్ ద బెస్ట్ అవార్డు హర్షిని నువ్వు రిసీవ్ చేసుకోవటం. సో దిస్ ఇస్ ద ప్రౌడ్ అవార్డు ఈ ఆసియాలోనే. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ గా ఉండటం ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అని చెప్పి తను కూడా నన్ను అప్రిషియేట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఈ అవార్డు రావటం అనేది. సో దీని తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అవార్డు ఏమొచ్చిందంటే ఐ లైక్ క్వీన్ యూనివర్స్.
సో అలైట్ పిన్ యూనివర్స్ అనే టైటిల్ నాకు రావడం జరిగింది. ఇది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్ ఈస్ ద స్పెషల్ అవార్డ్ నాకు వచ్చింది. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ గాట్ దిస్ అవార్డ్. సో ఇంకెవరికి రాలే, ఇండియా నుండి రిప్రజెంట్ చేసిన నాకు మాత్రమే ఇది అలైట్ పిన్ యూనివర్స్ అనే అవార్డు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఈ అవార్డు అనేది చాలా రేర్ ఉంటుంది. అక్కడ ఫారిన్ నుండి వచ్చిన ట్రాన్స్ వాళ్ళు కానీ, ఫారిన్ నుండి వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ నాట్ బిలీవింగ్ ఐఎమ్ ఏ ట్రాన్స్. నాకు బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. సో ఆమె నాకన్నా ముందే వచ్చింది. సో హోటల్ రూమ్ లో మనకి ఇచ్చినప్పుడు నేను వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ రూమ్ లగేజ్ తీసుకుని వెళ్తుంటే హలో దిస్ ఇస్ నాట్ ఫర్ ఫీమేల్, దిస్ ఇస్ ద ట్రాన్స్. లైక్ దేర్ ఇస్ ఎ ఫీమేల్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఫీమేల్స్ కి వేరేంది, ఫీమేల్స్ దట్స్ వే, ట్రాన్స్ దిస్ వే షీ ఇస్ సేయింగ్. సో ఐ లాఫ్డ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఐ సెడ్ ఐ యామ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్, ఐ యామ్ రిప్రజెంటింగ్ ఇండియా. I said to her, she is saying, no, you are trans, you are female, you are not a trans. Like so many compliments I got from the foreign sisters చాలా మంది ఫీమేల్, ఈవెన్ డైరెక్టర్ కూడా తర్వాత చెప్పేసి చాలా మంది వచ్చేసి హర్షిని అడుగుతున్నారు, వాళ్ళందరూ తను ట్రాన్సా లేకపోతే ఫీమేల్ అని నన్ను అడుగుతున్నారు. యూ లుక్ లైక్ ఏ గాల్ అని చెప్పేసి ఆమె దగ్గర నుండి కాంప్లిమెంట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫారెన్ లో ట్రాన్స్జెండర్స్ కూడా కొంచెం కొంచెం వాళ్ళు చాలా హైట్ ఫెయిర్ ఉంటారండి. లైక్ లుక్స్ వైజ్ గా వీ కెన్ రికగ్నైజ్ బాగుంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. బట్ ఫీచర్స్, మన ఫేస్ ఫీచర్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, హైట్ కానీ గాడ్ గిఫ్టెడ్. ఐ లుక్ లైక్ ఏ గాల్. చాలా మందికి నన్ను నేను ట్రాన్స్ అని చెప్పుకునే వరకు కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది అమ్మాయి అనుకుంటారు. లైక్ దట్ ఓన్లీ నేను కొన్ని మూవీస్ లో ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే వరకు, సినిమా అయిపోయే వరకు కూడా నేను ట్రాన్స్ అని తెలియదు. ఆఫ్టర్ దట్ దే ఆస్క్డ్ ఫ్యాషన్ యువర్ ఆఫ్ కోర్స్ ఐ యూస్ టు సే yes of course I am. అంటే ఇప్పుడు ఏదో పెద్దవాళ్ళకి సామెత వేస్తారు కదండి, అది ఏంటో నాన్ వెజ్ తింటున్నామని బోన్స్ మెల్ల వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. నేను ట్రాన్స్ అనేంత మాత్రంలో నేను ట్రాన్స్ అని చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే లాస్క్ నువ్వు ట్రాన్స్ అని అడిగితే డెఫినెట్లీ ఐ ప్రౌడ్లీ సేవింగ్ ఐఎమ్ ఏ ట్రాన్స్. నేను అక్కడ అబద్ధం చెప్పను, నేను ఫీమేల్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం నిజాన్ని చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. చాలా మందికి డౌట్ ఉంది. సో ఫస్ట్ అందరు చూసిన వ్యక్తులు అందరూ మీరు గేల్ అని చెప్పి అనుకుంటారు. మెయింటెనెన్స్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి చెప్తే చాలా మంది కూడా సీక్రెట్స్ ఏమైనా ఉంటే, సో మీరు వాడే క్రీమ్స్ అవి చెప్తే ఒకసారి. ఐ డోంట్ యూస్ మచ్ కాస్ట్యూమ్స్ అంటే కాస్మెటిక్స్ అంత ఎక్కువగా నేనేం వాడను. లైక్ ఆర్టిస్ట్ మోడల్ గా ఉన్నప్పుడు స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉండాలి కాబట్టి రెగ్యులర్లీ ఐ యూస్ సన్ స్క్రీమ్, మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడతాను. సబ్బు మాత్రం సంతూర్ వాడతాను. అంటే నేను మమ్మీలాగా అట్లా లేదు చెప్తున్నా. నో అది అంటే దాన్ని సీజన్ ని బట్టి సోప్స్ మారుస్తూ ఉంటాను, స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటాం. ఏ సీజన్ లో వాడతాను? సంతూర్ అంతకు ముందు వాడేదాన్ని, ఇప్పుడు వాడట్లేదండి. చిన్నప్పుడు సంతూర్ వాడాను. ఇట్ వోంట్ సూట్స్ ఫర్ మీ. నేను మిల్క్ సోప్ వాడతాను. అంటే డవ్వా ఆర్గానిక్ మిల్క్ సోప్స్ ఉంటాయి. సో మన హైదరాబాద్ లో దొరకదు అది, నేను ముంబై నుండి నా ఫ్రెండ్ పంపిస్తుంది, సీక్రెట్. అది వాడతాను. లైక్ దాని తర్వాత మైసూర్ శాండిల్ ఒక సీజన్ లో వాడతాను. లైక్ డిఫరెంట్ సీజన్ కి ఒక I used to change ఎందుకంటే సీజన్ ని బట్టి కూడా మనం మాయిశ్చరైజర్స్ కానీ, మన స్కిన్ సీజన్ ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకుంటామండి. ఎండలో ట్యాన్ అయిపోతాము, ఎండలో చలికాలంలో మనకి స్కిన్ మనకి వైట్ గా అవుతుంటుంది. లైక్ సీజన్ ని బట్టి కూడా మనం కేర్ తీసుకోవాలి. అట్లా దట్స్ మై గ్రేట్. అంటే ఐ మీన్ సన్ స్క్రీమ్, మాయిశ్చరైజింగ్, డే క్రీమ్లు, నైట్ క్రీమ్లు వాడతాను కానీ ఎక్కువ నేను అంత బ్యూటీ పార్లర్ కూడా ఎక్కువ వెళ్ళనండి. ఎప్పుడన్నా ఈవెంట్ అకేషన్ ఉన్నప్పుడే బ్యూటీ పార్లర్ వెళ్తాను, కానీ బ్యూటీ పార్లర్ కూడా ఎక్కువగాను. నా బ్యూటీ అంటే ఇట్స్ గాడ్ గిఫ్ట్, దేవుడు నాకు ఇచ్చింది. గాడ్ గిఫ్ట్ కి ఎంతమంది ప్రపోజ్ చేసినారు? ప్రపోజల్స్ ఐ డిడ్ కౌంట్ యాక్చువల్లీ. ప్రపోజల్స్ అయితే వచ్చాయి. ఎంతమంది అంటే నేను కౌంట్ చేసి చెప్పలేను. ఎంతమంది కమిట్మెంట్స్ అడిగినారు ఇండస్ట్రీలోనా? డైలీ లైఫ్ లో గానీ? ఆఫ్ కోర్స్ అండి, చాలా మంది అడిగారు, అడుగుతూనే ఉంటారు కమిట్మెంట్స్. డేట్ అంటారు. సో ఐ వుడ్ లైక్ టు డేట్ విత్ యూ, లైక్ చాలా ప్రపోజల్స్ వచ్చాయి, డేట్స్ అడిగారు, కమిట్మెంట్ అడిగారు. లైక్ సందర్భాలు ఉన్నాయా? నో, నాట్ ఎట్ ఆల్. చెప్పాలి, కెమెరాస్ బంద్ చేసినా అని చెప్పాలి. కమిట్మెంట్స్ ఎవరు అడగలేదు, ఆఫ్ కోర్స్ కమిట్మెంట్స్ అడిగిన వాళ్ళందరికి ఇస్తామే. అలా అంటే ఎవరికి ఇంతవరకు? నో,
నా దృష్టిలో ఒక రిలేషన్ అన్నా ఒక బాండింగ్ అన్నా ఒక వాల్యూ ఇస్తానండి నేను. సో లవ్ డిపెండ్స్ ఆన్ 2 hearts. 2 మనసులు కలిస్తేనే అది ప్రేమైనా ఒక రిలేషన్ అయినా అని నేను బిలీవ్ చేస్తాను. 2 శరీరాలు కలిస్తే అది రిలేషన్ కాదు, అది జస్ట్ డేటే. ఐ డోంట్ ప్రిఫర్ డేట్స్. ఐ బిలీవ్ రిలేషన్షిప్, ఐ బిలీవ్ లవ్. సో నా మనసుకి జతైన మనసు ఇంకా నాకు ఐ యాక్సెప్టెడ్. బట్ పాస్ట్ లో మీకు రిలేషన్ నుండి బ్రేక్ అయిన సందర్భాలు నాతో చాలా ఇంటర్వ్యూస్ లో వన్ రిలేషన్ ఓన్లీ, ఒకటే రిలేషన్ చాలా ఇంటర్వ్యూస్ లో నాతో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఎవరు నచ్చలేదు అబ్బాయి కానీ, లేకుంటే ఎందుకు తర్వాత మళ్ళీ లవ్ లోకి వెళ్ళమనుకోలేను? ఎందుకు వెళ్ళలేదంటే దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్ అండి. ఎందుకంటే వన్స్ హార్ట్ బ్రేక్ అయింది అంటే అది ఎంత ఈజీగా మళ్ళీ వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వదండి. ఐ బిలీవ్ దట్. ఎందుకంటే ఐ ట్రస్టెడ్ హిమ్, ఐ లవ్డ్ హిమ్. నేను సీరియస్గా జెన్యూన్లీ హార్ట్ఫుల్గా నేను అతన్ని లవ్ చేశాను. తనే నా ప్రాణం అనుకున్నా, సర్వస్వం అనుకున్నాను. ఐ మీన్ నాకు మించి తనకి ఎక్కువగా ప్రేమించాను. హౌ ఐ బ్లైండ్లీ లవ్డ్ హిమ్. అతి ప్రేమ కూడా ప్రమాదకరం అని చెప్పేసి ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ దట్. ఒక్కసారి నేను ఆ ట్రోమాలోకి వెళ్ళి, డిప్రెషన్లోకి వెళ్ళి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, సో దానిలో నుండి బయటికి రావడానికి అటు మచ్ మోర్ టైం. ఒక లైఫే సరిపోదు. ఇప్పుడు సొసైటీలో చూస్తూ ఉంటుంటే చాలా మంది అనుకుంటారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనిపించినప్పుడు ఐ రియలైజ్డ్, ఐ నో దట్ ట్రోమా ఎంత దారుణంగా ఉంటుంది. సో ఒక ఎడ్యుకేషన్, మా అమ్మ ఇచ్చిన మోరల్ సపోర్ట్, చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసినటువంటి బ్యాటిల్స్ వల్ల నేను అందులో నుండి బయటకు రాగలిగాను. కానీ అందులో నుండి బయటికి రావటం చాలా కష్టం అండి. మనం ఒకరిని సిన్సియర్గా ప్రేమించాము, హార్ట్ఫుల్గా లవ్ చేసాము అంటే, అతను ఆపోజిట్ పర్సన్ మనకి హ్యాండ్ ఇచ్చాడు అంటే అందులో నుండి బయటికి రావటం కష్టం అండి. సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. దాంట్లో బయటకు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. తెలిసి వీడియో చాలా మంది చూస్తారు. సో ట్రాన్స్జెండర్స్ ని ఇష్టపడతారు, వాళ్ళ అవసరాలకు వాడుకుంటారని తెలుసు మీకు. తెలిసి మరి ఎలా లవ్ చేస్తారు, ఎలా ప్రేమిస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ తర్వాత మళ్ళీ మోసపోయినా అని చెప్పి మళ్ళీ బాధపడతారు. సో విన్నారా ఒక పాడు ఫేమస్ వర్డ్ ఒకటి విని ఉంటారా లేదో, ప్రేమ గుడ్డిది. ఏంటిది? గుడ్డిది. ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది అంటే సొసైటీలో అమ్మాయి ట్రాన్సే కదా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటారు రిలేషన్లో. మనం చూసుకుంటే సక్సెస్ అయిన ప్రేమలు వెరీ ఫ్యూ, ఫెయిల్యూర్ అయిన ప్రేమలే ఎక్కువ ఉన్నాయి సొసైటీలో. సక్సెస్ అయినవి వెరీ ఫ్యూ కనిపిస్తాయి మనకి. సో సక్సెస్ అవ్వని తెలిసి సిస్జెండర్ పర్సన్స్ కూడా ఎలా ప్రేమించుకొని ప్రేమలో పడతారో, ఎట్ ద సేమ్ లైక్ దట్ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా కంపారిటివ్లీ సిస్జెండర్ పర్సన్స్, ట్రాన్స్జెండర్స్ లవ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. ఐఎమ్ షూర్ చెప్తున్నా. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మోస్ట్లీ తల్లిదండ్రుల ప్రేమ దొరకదు. చిన్నప్పుడే సొసైటీలో డిస్క్రిమినేషన్ అని, తల్లిదండ్రులు సొసైటీ వల్ల పరుగు పోతుందని తల్లిదండ్రులు ఇంట్లో గెంటేయటం, కమ్యూనిటీలోకి వస్తారు. కమ్యూనిటీలో ఏంటంటే ఒక సపోర్ట్ దొరుకుతుంది, మోరల్ సపోర్ట్ దొరుకుతుంది, ఎంకరేజ్మెంట్ ఇదంతా దొరుకుతుంది. కానీ ఆశించినంత ప్రేమ దొరకదు. అలాంటి టైంలో సిస్జెండర్ పర్సన్స్ నుండి ప్రేమను ఆశిస్తారు. ఎవరన్నా ఒకరోజు మీరు పలకరించి చూడండి, ఒంటరిగా ఉండి షార్లో ఉన్న వాళ్ళని బాగున్నావా తిన్నావా అని చూడండి. నెక్స్ట్ డే మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్లేస్లో, నిన్న నన్ను పలకరించాడు ప్రేమగానే. లైక్ అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటారు. ఎవ్రీబడి డిజర్వ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఎలాగో దొరకట్లా, అట్లీస్ట్ ప్రేమ అన్నా దొరుకుతుందేమన్నా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఒకడు వస్తాడు, గోరుముద్దలు తినిపిస్తాడు, అందరిని ఎదిరిస్తాను, పెళ్లి చేసుకుంటాను, లైక్ ఉంటాను అనే ఒక చిన్న మాటలకే వాళ్ళు సర్వస్వాన్ని అర్పించేస్తారు. లైక్ ఇక నాకు సర్వస్వం ఈడే, కమ్యూనిటీ అక్కర్లేదు, కమ్యూనిటీని వదిలేసి కూడా బయటకు వస్తారు. తనే అనుకుంటారు, ఫ్యామిలీ వద్దనుకుంటా అందరిని వదిలేసి వస్తాడు. కొంతకాలం ఫిజికల్గా ఫైనాన్షియల్గా తను వాడుకుంటాడు. నేను అబ్బాయిల్ని కూడా అందరినీ బ్లేమ్ చేయలేనండి. ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలి అంటే అతను పెద్ద యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులను ఎదిరించాలి, సొసైటీని ఎదిరించాలి, ఫ్రెండ్స్ దగ్గర డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటారు, అరే వీరు హిజ్రాన్ పెళ్లి చేసుకున్నాడు రా, 7.5 గాడరా అని అంటారు అబ్బాయిని. తల్లిదండ్రులు అంటారు, వారసుడి కావాలి నాకు, నువ్వు హిజ్రాన్ పెళ్లి చేసుకుని మా పరువు తీస్తున్నావు తల్లిదండ్రులు అంటారు. సొసైటీలో ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. ఎక్కడికన్నా తను తీసుకుని వెళ్ళిపోతే జనాలు విచిత్రంగా చూస్తారు.
ఒక లైఫ్. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే ఒక ట్రాన్స్తో రిలేషన్లోకి రావాలి మీరు. కొంతకాలం ఫస్ట్ నిజమైన జెన్యున్ ప్రేమ అట్రాక్షన్ రిలేషన్లోకి వస్తాడు, కొంతకాలం బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత వాడు ఫ్రెండ్స్ ఎవరైనా ఎగతాళి చేస్తారు, అరే వీడు హిజ్రాతో ఉన్నాడు, వీడు 0.5 గాడు, వీడు అమ్మాయిలతో పెళ్లి చేసుకోడు, లైక్ అట్లా అనగానే వాడికి మనసులో చిపుక్కనంటది. తల్లిదండ్రుల దగ్గరికి పోతాడు, పెళ్లి చేసుకుంటా అనగానే దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు వారసులు కావాలి, అమ్మాయిని పెళ్లి చేసుకో, అక్కడ ఇంకొంచెం బాగా ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్స్ చేయగానే ఆ కామెంట్స్ వినగానే వాడి వెంటనే మనసు మారిపోతుంది. వెళ్ళిపోతాడు, కొంతకాలం ఉంటాడు, వెళ్ళిపోతాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ లైఫ్ వాడు హ్యాపీగా బతుకుతాడు. కానీ ఇక్కడ ఏముందంటే తల్లిదండ్రుల ప్రేమ లేక, కమ్యూనిటీ నుండి అంత ప్రేమ, ఆశించినంత ప్రేమ దొరక్క, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకుండా సర్వస్వం నువ్వే అనుకొని తన ప్రాణాలు నీ మీదే పెట్టుకున్న ఆ ప్రేమ, ఆ మనిషి, ఆ మనస్సు ఏమైపోతుంది చెప్పలేదు. యూ కాంట్ ఇమాజిన్ అండి. ఎందుకంటే మన తెలంగాణలోనే మనం రీసెంట్గా చూసుకుంటే ఎంతో మంది ట్రాన్స్ వాళ్ళు ప్రేమ వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్ళయ్యాక కూడా అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను అనుకో, పెళ్ళయ్యాక వాడదన్నాడు ఇదన్నాడు అని పెళ్ళైనాక కూడా ట్రాన్స్ ను వదిలేసి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి కూడా మనం చూస్తూ ఉంటాం. ట్రెండ్ వైరల్ అయిన వాళ్ళు కూడా అంకిత రాజు విడిపోయిన సందర్భాలు చూస్తున్నాము. సో ఒక అందరు షాక్ అయిపోయారు అప్పట్లో, ఒక ట్రాన్స్జెండర్ ని చేసుకున్నారు, మంచిగా ఉంటున్నారు, సో మంచిగా ఉన్నారు, లాస్ట్ చూస్తే విడిపోయారు వాళ్ళు. అంటే చూస్తుంటే ఇవన్నీ నీకేమనిపిస్తూ ఉంటది? ఇది గుడ్ క్వశ్చన్ అండి. నేను కూడా అంకిత రాజు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నాను. వేరే ఛానల్లో నేను యాంకర్ గా చేస్తున్నప్పుడు ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను హోస్ట్ గా చేసినప్పుడు ఐ వాజ్ వండర్డ్. ఆ అబ్బాయి చెప్పాడు, లైఫ్ లాంగ్ కలిసి ఉండలేనప్పుడు రిలేషన్ లోకి రాకూడదు, నేను అందరిని ఎదిరించాను, వచ్చాను, లైఫ్ లో చెయ్యి విడవను అని ఆ అబ్బాయి చెప్పాడు నాకు చెప్పాడు. ఈవెన్ ఆ అమ్మాయి చెప్పింది, అందరిని ఎదిరించి నాతో లైఫ్ లాంగ్ ఉండడానికి సిద్ధపడ్డాడు నా చిన్ను, మేము సొసైటీకి ఆదర్శంగా నిలిచాము అని ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళిద్దరూ అంత ఆదర్శంగా ఉన్నారు, సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయ్యారు, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా అంకితరాజు అని సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం ఒక క్రేజ్ వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది. విత్ ఇన్ ద ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎక్కడో ఒక చిన్న బాధ ఉండేది, మనం పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా ఉండలేము, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, లవ్వొద్దు పెళ్ళొద్దు అనుకున్న ట్రాన్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చింది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మనం కూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లివింగ్ లోకి రావాలి అని చెప్పేసి ఒక ఆశలు అయితే వచ్చినాయి. ఇలా అందరికీ ఆశలు కల్పించి సోషల్ మీడియాలో మీరు ఇంత చేసి సడన్ గా వితౌట్ అంటే రీజన్స్ ఎవరు చెప్పట్లేదు, అపోహలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి. కొంతమంది ఏమో ఆ అబ్బాయి మిస్టేక్ చేయటం వల్ల ఆమె వదిలేస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఆమె లైక్ ఫైనాన్షియల్ గా సెటిల్ గా ఉండటం వల్ల ఈ అబ్బాయిని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తుందని కొంతమంది, ఈ అపోహలు అయితే చాలా వస్తున్నాయి. కానీ నిజం ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు అట్లీస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చి ఓపెన్ అయ్యి చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వెనెవర్ మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీ ఇద్దరు రిలేషన్ గురించి మీరు అన్ని ఛానల్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు, సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది, పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్, అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు, హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రజలు కూడా ప్రజలకి లైక్ సోషల్ మీడియాకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సో వాళ్ళు చెప్పట్లేదు, స్పెసిఫిక్ రీజన్స్ ఏం చెప్పట్లేదు. మమ్మల్ని అడగొద్దు పర్సనల్ రీజన్, మేబీ ఒక పర్సనల్ రీజన్స్ చెప్పకూడని రీజన్స్ అయితే వీ కాంట్ ఫోర్స్, మనం ఫోర్స్ చేసే అధికారం మనకి లేదు. మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్, చెప్పకూడని రీజన్స్ వల్ల ఏమన్నా విడిపోతే మాత్రం మనం ఏం చెప్పలేం. కానీ యాజ్ అ ట్రాన్స్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? లైక్ అంటే మీరు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళని చూసారు కాబట్టి ఏ కారణం వల్ల వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను వాళ్ళు విడిపోతారని అనే అనుకోలేదు, ఎందుకంటే కారణాలు తెలిసి ఉంటాయి కదా. లైక్ వాళ్ళు నాకు చెప్పింది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇల్లు కొనుక్కుంటున్నాము, బేబీని అడాప్ట్ చేసుకుంటున్నాము, లైఫ్ లాంగ్ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించాము, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు, ఇప్పుడు సొసైటీ ఒప్పుకుంది, అందరూ ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉంటున్నాము అని చెప్పారు. వాళ్ళ దగ్గర నాకు నెగిటివ్ పాయింటే అనిపించలేదు. అబ్బాయి ఏదో జాబ్ చేస్తున్నాడు, ఈమె లైక్ మల్టిపుల్ సెక్టార్స్ ఇచ్చేస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది, హ్యాపీగా ఉన్నారని చెప్పారు. నేను అనుకోవటం నెగిటివిటీ ఏంటంటే, మేబీ ఆ అమ్మాయి కమ్యూనిటీ బేస్డ్
వాటిల్లో చేయటం అతనికి నచ్చక వదిలేశాడా, లేకపోతే ఫైనాన్షియల్ గా ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఈ అమ్మాయి ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అయింది, మంచి ఇల్లు కట్టింది ఊర్లో, లైక్ అతను ఫైనాన్షియల్ గా ఇతను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడా, అందువల్ల వదిలేసుకుందా అనేది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐ కాంట్ జడ్జ్. క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కానీ ఐ కాంట్ జడ్జ్. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను స్ట్రైట్ గా చెప్పలేను ఎందువల్ల విడిపోయారు, ఎందుకు విడిపోయారు అనేది నేను జడ్జ్ చేయలేను. బీయింగ్ ఏ హ్యూమన్ గా ప్రతి వ్యక్తికి కూడా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. నేను ఆ నిర్ణయాన్ని జడ్జ్ చేయలేను. మీరు ఎందుకు విడిపోయారని నేను క్వశ్చన్ చేయలేను. ఏ రీజన్ మాకు చెప్పండి అని నేను క్వశ్చన్ చేయలేను. నేను ఎట్ ద సేమ్ టైమ్ దుమ్మెత్తి పోస్తామంటారు కానీ నేను బ్లేమ్ కూడా చేయలేను వాళ్ళని. దట్ ఈస్ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు విడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్న వాళ్ళు విడిపోయారు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రీజన్స్ చెప్పగలిగితే బాగుండేది అని నాకు అనిపించింది. ఎనీవే వాళ్ళ పర్సనల్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఆమె సొంత నిర్ణయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరిబడి షుడ్ యాక్సెప్ట్. ఎవరి పర్సనల్ డెసిషన్స్ ని వాళ్ళు తీసుకునే హక్కు ఉంది. ఇప్పుడు ఎందుకంటే పెళ్ళయ్యాక 2 పిల్లలు పుట్టిన తర్వాత ఓల్డ్ ఏజ్ మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా డైవర్స్ తీసుకుని విడిపోతున్న మనుషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజులు కలుస్తున్నారు అన్నంత మాత్రంలో ఒకవేళ వ్యక్తిత్వాలు కలిసి రావట్లేదేమో, ఒక అలవాట్లు బిహేవియర్ లో చేంజెస్ రావచ్చు. జీవితాంతం కలిసి ఉండి గొడవలు పడి అభిప్రాయ భేదాలతో ఉండటం కన్నా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు హ్యాపీగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నారేమో. సో వాళ్ళే తీసుకున్న ఏ నిర్ణయానన్నా మనం గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళ నిర్ణయం అది. ఓకే, సో మొత్తానికి మీరు అక్కడికి వెళ్ళి చాలా సంతోషమైన మూమెంట్ లో ఉన్నారు. సో ఎటో అన్ని తీసుకుపోయి మళ్ళీ చివరికి అక్కడికి తీసుకొస్తున్నా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ అనుకున్న కోరిక, మీ డ్రీమ్ ఏదైతే ఉందో సో అది అచీవ్ అయిపోయింది. సో చివరిగా సో ఈ కష్టానికి అంటే మీదైతే డెస్టినీ ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈ డెస్టినీలో నీకు తోడుగా సాయం చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తావు? నా ఈ సక్సెస్ అంతా కూడా నేను వన్ అండ్ ఓన్లీ మా మదర్ కి నేను డెడికేట్ చేస్తున్నానండి. నాకు వచ్చిన క్రౌన్ కానీ, శాసెస్ కానీ, నాకు కొట్టే చప్పట్లు కానీ, నాకు వచ్చే షీల్డ్స్ కానీ, బహుమతులు కానీ, ఇవన్నీ కూడా నేను మా అమ్మకే డెడికేట్ చేస్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై మదర్ మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ టుడే ఐఎమ్ హియర్. ఈ సక్సెస్ అంతా కూడా ఆమె వల్లే. వెనెవర్ ఈవెన్ మా డాడీ కూడా నన్ను చదివించొద్దు బికాస్ ఆఫ్ మై జెండర్ వద్దన్నారు. షీ ఫైట్స్, ఫ్యామిలీతో ఫైట్ చేసింది, సొసైటీతో ఫైట్ చేసింది, ఈవెన్ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్తో ఫైట్ చేసింది. ఎవ్రీవేర్ మా అమ్మ నా కోసం ఫైట్ చేసింది. ఈవెన్ నేను సాధించే ప్రతి సక్సెస్కి కారణం మా అమ్మ సపోర్టు, మా అమ్మ ఎంకరేజ్మెంట్, మా అమ్మ త్యాగం అని చెప్పుకుంటున్నాను. సో ఫిజికల్గా నాకు మా అమ్మ సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేకపోయినప్పటికి కూడా మెంటల్లీ హర్ బ్లెస్సింగ్స్ విత్ మీ ఆల్వేస్. ఆమె బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయి అని నేను బిలీవ్ చేసుకుంటున్నాను. యూనో కదా, లైక్ ఒక ఫీల్ అనేది ఎప్పుడు ఉంటుందండి, నా బాధలో, ఒంటరితనంలో, నా ఏడుపులో, నా డిస్క్రిమినేషన్లో, లైక్ నా అవమానాల్లో అమ్ముంది. బట్ వెన్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ క్రౌన్స్, సక్సెస్ వస్తుంది, అందరు క్లాప్స్ కొడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, లైక్ పేపర్స్లో వస్తుంది నా గురించి, మా అమ్మ లేదు అనే బాధ వెంటాడుతుంది. యూనో నేను 10th సెకండ్ క్లాస్ పాస్ అయినందుకు మా అమ్మ ఊరు మొత్తం తిరిగేసి పాస్ అయిందని చెప్పుకుంటా గర్వపడ్డ వ్యక్తి ఈ రోజు మా అమ్మ ఉంటే ఎంత గర్వపడేదో, ఎంత మురిసిపోయేదో, పొంగిపోయేదో. ఐఎమ్ మిస్సింగ్ దట్ ప్రౌడ్ మూమెంట్స్. అమ్మ లేదు. అమ్మ ఫిజికల్ గా నా దగ్గర లేకపోయినా కూడా పైనుండి తను చూస్తూ ఉంటుంది. నా సక్సెస్ చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఈ సక్సెస్, ఈ డెడికేషన్ మొత్తం మా అమ్మకి అంకితం. యూనోగా వెన్ ఎవర్ ఐ వాజ్ అనౌన్స్డ్, నాకు ఇవన్నీ అనౌన్స్ చేసినప్పుడు, ఇండియాని అనౌన్స్ చేసినప్పుడు, నాకు మిస్ యూనివర్స్ టాన్స్ 5th రన్నర్ ట్రోఫీ ఇచ్చినప్పుడు, లైక్ మిస్ ఏషియా ఇచ్చినప్పుడు, ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఐ థ్యాంక్ మై మదర్. అమ్మా నీ వల్లే నేను ఈ సక్సెస్ వచ్చింది, అవార్డు వచ్చింది, బికాస్ ఆఫ్ యూ. ఐ థ్యాంక్ మై మదర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్. దేవుడు ఐ బిలీవ్ గాడ్ అనమాట. దేవుడిని యాజ్ ఏ బిలీవర్ గా దేవుడు లేకపోయినా, అమ్మ లేకపోయినా నాకు ఈ సక్సెస్ లేదు. సో బికాస్ ఆఫ్ యూ గైస్ ఓన్లీ టుడే ఐఎమ్ హియర్. యూనో కదా, మనకి అన్ని 20+ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాయి. సో మనకి దేర్ ఇస్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. టాప్ 10 లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ బెస్ట్ అని మన ఫీలింగ్. టాప్ 10 లో కూడా లేకుండా, ఫస్ట్ టాప్ 10 అనౌన్స్ చేసినప్పుడు టాప్ 10 లిస్ట్ లో కూడా లేకుండా ఏడ్చుకుంటూ
ఎంటీ హ్యాండ్స్ తో టాప్ 10 లో లేని వాళ్ళకి ఏమీ రావు, షాస్ రాదు, క్రౌన్ రాదు, లైక్ ఏమీ రావు అనమాట. టాప్ 10 లో లేని వాళ్ళు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఎంటీ హ్యాండ్స్ తో వాళ్ళ కంట్రీస్ తిరిగిపోయారు. అట్లీస్ట్ మిస్ ఇండియా హర్షిని టాప్ 6 లో వచ్చేస్తుంది, బయటకి ముందుకు వచ్చి పిలిచినప్పుడు ఐ వాస్ థ్యాంక్ఫుల్ గాడ్ అండ్ మై మదర్. తర్వాత మళ్ళీ టాప్ 6 లో అనౌన్స్ చేసినప్పుడు, తర్వాత టాప్ 5th రన్నర్ గా మిస్ ఇండియా మిస్ ట్రాన్స్ ఫ్రమ్ హర్షిని అని అనౌన్స్ చేసినప్పుడు ఐ వాస్ లిటరలీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ వాంట్ టు బి ఏ ఫస్ట్ విన్నర్, లేకపోతే ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్, ఈ మూడిట్లో గెలవాలనే ఆతృతతో, ఆవేశంతో, హ్యాపీనెస్ తో వెళ్ళాను, హోప్స్ తో. బట్ అట్లీస్ట్ ఐ వోన్ ద 5th రన్నర్. టాప్ 10 లో కూడా లేకుండా ఎంటీ హ్యాండ్స్ తో పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ క్రెడిట్, ఈ హ్యాపీనెస్, ఈ ఆనందం కూడా అంతా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడున్న వాళ్ళే, అంటే మా బ్రదరు, మా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఈ సక్సెస్ కి, ఈ ఆనందాన్ని మొత్తానికి అర్హురాలు ఎవరున్నారంటే వన్ అండ్ ఓన్లీ మై మదర్ అండి. సూపర్ హర్షిని. సో ఇన్స్పిరేషనల్ జర్నీ. సో లైఫ్లో చాలా కష్టాలు పడ్డావు, కానీ ఇప్పుడు ఒక సక్సెస్ రేట్లో ఉన్నావు. సో మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ ఆల్సో.